ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ నెటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈ రోజు పాల్గొన బహుళ విద్యా సంబంధిత ప్రయత్నాలకి బాగా పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అలాగే నవగ్రహ ప్రదక్షిణ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. ఈ రోజు మరో విశేషం లక్ష్మీ జయంతి. ఈ రోజు చేసేటువంటి లక్ష్మీ పూజ స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను కూడా తగ్గిస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో, అక్షింతలతో పూజించాలి. క్షీరాన్ని నివేదన చేయాలి. తద్వారా ఉత్తమ ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈరోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి. ఇది అతి ప్రతికూలతని కలిగించేటువంటి స్థితి కాబట్టి ఈ దోష నివృత్త్యర్థం సూర్య నమస్కారాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈ దోష నివృత్తికి ఉపయోగపడతాయి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం హస్త. ఈ హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. అలాగే అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం వ్యాపారంగా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు పొందగలుగుతారు. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. పితృ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించినప్పటికీ మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగి ఉంటారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో
జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్యంలో ప్రతికూలత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజ కేతువుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విముఖత నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ఆలోచనల ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. సాహస నిర్ణయాలు పనికిరావు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ద్వితీయ శని ద్వారా లేదా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అధిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనల్ని గృహంలో ఆహ్వానించగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు పదే నిర్వహించినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహంలో కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య చిక్కులు దూరమవుతాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు కూడా లాభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి.
ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిక్కులు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విలాసవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని సక్రమంగా పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శుభవార్తని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆందోళనలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆరోగ్యం క్షేమం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వేగవంతమైన విజయాలు సాధించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన టీబీ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆయుర్వేద మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ అంటాం, క్షయ అని చెప్తూ ఉంటారు తెలుగులో చెప్పేటప్పుడు. ఈ వ్యాధి అనేటువంటిది ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా వస్తుంది. కొంతకాలం క్రితం వరకు బాగా తగ్గిపోయింది అనుకున్నటువంటి ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఈ టీబీ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఏంటంటే కేవలం ఇది ఊపిరితిత్తుల్లో వస్తుంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ సమస్య ఊపిరితిత్తులకే కాదు, శరీరంలో ఉండేటువంటి ఇతర అవయవాలలో ఏ అవయవానికైనా సరే వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం. సామాన్యంగా ఏంటంటే ఈ టీబీ రావడానికి కారణమైనటువంటి మైకోబాక్టీరియం అనే బ్యాక్టీరియా చాలా మందిలో ఉంటుంది. అయితే ఉన్నప్పటికీ కూడా అది శక్తి అంటే దాని శక్తి చూపించి రోగం కలిగేలాగా చేయడానికి దానికి శక్తి సరిపోదు. అంటే రోగ నిరోధక శక్తి బాగా ఉన్న వాళ్ళకి వాళ్ళ లోపల ఈ బ్యాక్టీరియా ఉన్నా కూడా అది ఏమీ చేయలేదు. అలా కాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్టయితే కనుక వాళ్ళ శరీరంలో ప్రవేశించినటువంటి ఈ బ్యాక్టీరియా బాగా ఉధృతంగా పెరిగిపోయి వ్యాధికారకం అవుతూ ఉంటుంది. అందుకని రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి అవసరమైనటువంటి ఆహారాలు బాగా తీసుకోవాలి. బలంగా ఉండడానికి కావాల్సినటువంటి ఖనిజ లవణాలు, తర్వాత విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ ఉండేటువంటి ఆహార పదార్థాలు అన్నీ అంటే మనం రోజు తినేటువంటి ఆహారంలో చక్కటి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు, మాంసాహారం తినేటువంటి వాళ్ళ ఆహారాన్ని కరెక్ట్గా కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే రోగనిరోధక శక్తి బాగుంటుంది. అలాగే ఈ రోగనిరోధక శక్తి పెంచుకుని తొందరగా టీబీ నుంచి బయటపడడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు కూడా బాగా సహాయపడతాయి.
అంటే ఆల్రెడీ టీబీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఆ ఔషధాలతోటి పాటుగా మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఔషధాన్ని తీసుకున్నట్టయితే తొందరగా వ్యాధి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా ఉపయోగపడేటువంటి 2 ద్రవ్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఎండు ద్రాక్ష. ఈ ఎండు ద్రాక్షలో చాలా మంచి మంచి విటమిన్లు, తర్వాత ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఎండు ద్రాక్ష ఒక చక్కటి రసాయనం. అంటే మామూలుగా అందరూ కూడా ఎండు ద్రాక్ష తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇందులో ఐరన్, కాల్షియం, ఇతర మినరల్స్ అన్నీ కూడా బాగా ఉంటాయి. ఎండు ద్రాక్షని సుమారుగా ఒక 10 నుంచి 15 పరిమాణంలో తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. మనకి ఈ ఔషధానికి కావాల్సినటువంటి మరొక ద్రవ్యం ఏంటంటే ఎండు ఖర్జూరాలు. ఈ ఎండు ఖర్జూరాలు కూడా చక్కటి రసాయనంగా ఉపయోగపడతాయి. అంటే శరీరంలో ఉండేటువంటి శక్తిని పెంచడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో కూడా ఐరన్, తర్వాత కాల్షియం, ఇతర ఖనిజ లవణాలు అవన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటి రూపంలో బాగా దొరుకుతాయి కనుక శరీరానికి ఇతర హాని చేయకుండా బాగా తోడ్పడతాయి ఇవి. ఎండు ఖర్జూరాలు సుమారుగా ఒక 3 ఎండు ఖర్జూరాలు తీసుకోండి. ఈ ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు అంటే ప్రతిరోజు ఒక 3 ఎండు ఖర్జూరాలు, ఒక 10-15 ఎండు ద్రాక్ష తీసుకుని రాత్రిపూట ఒక చిన్న కప్పు నీటిలో దాన్ని నానబెట్టాలి. నానబెట్టి ఉంచేసి ఉదయం పూట అంటే రాత్రి నానబెట్టినటువంటి వీటిని పొద్దున్నే బాగా గుజ్జులాగా చేత్తో కలిపేసి ఆ మిశ్రమాన్ని నీరు, ఈ గుజ్జు కలిపేసి తాగేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రతిరోజు ఒకసారి కనుక ఈ ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం కలిపినటువంటి మిశ్రమాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే టీబీ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు తొందరగా కోలుకోవడానికి ఇవి బాగా తోడ్పడతాయి. టీబీ వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి మరొక ఆయుర్వేద మార్గం గురించి కూడా ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాతు స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగుశ్చ పూరుషः పాదోऽస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషः పాదోऽస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శాసనానశనే అభి. తస్మాద్ విరాట జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత. పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞవతన్వత. వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః. దేవాయజ్ఞం తన్వానాః అవధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః. తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశూగుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః అర్చః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే. తస్మాద్ యజుస్తస్మాదజాయత
तस्मादश्वा अजायन्त ये केचोभयादतः गावो हजज्ञिरे तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु का भूरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यो अजायत। श्रीकृष्ण कमलानाथो वासुदेवः सनातनः वसुदेवात्मजः पुण्यो लीलामानुषविग्रहः श्रीवत्सकौस्तुभधरो यशोदावत्सलो हरिः चतुर्भुजात्तचक्रासि गदाशङ्खाद्युदायुधः देवकीनन्दन श्रीशो नन्दगोपप्रियात्मजः यमुनावेगसंहारी बलभद्रप्रियानुजः पूतना जीवितहरः शकटासुरभञ्जनः नन्दव्रजजनानन्दी सच्चिदानन्दविग्रहः नवनीतविलिप्ताङ्गो नवनीतनटो नघः नवनीतनवाहारो मुचुकुन्दप्रसादकृत् षोडशस्त्रीसहस्रे शस्त्रिभङ्गे मधुराकृतिः शुकवागमृताब्धीन्दुर्गोविन्दो योगिनां पतिः वत्सपादहरोऽनन्तो धेनुकासुरभञ्जनः तृणीकृततृणावर्तो यमलार्जुनभञ्जनः उत्तालतालभेत्ता च तमालश्यामलाकृतिः गोपगोपीश्वरो योगी कोटिसूर्यसमप्रभः इळापतिः परं ज्योतिर्यादवेन्द्रो यदूद्वहः वनमाली पीतवासाः पारिजातापहारकः गोवर्धनाचलोद्धर्ता गोपालः सर्वपालकः अजो निरञ्जनः कामजनकः कञ्जलोचनः मधुहा मथुरानाथो द्वारकानायको बली वृन्दावनान्तः सञ्चारी तुलसीदामभूषणः स्यमन्तकमणेर्हर्ता नरनारायणात्मकः कुब्जागन्धानुलिप्ताङ्गो मायी परमपूरुषः मुष्टिकासुरचाणूरमल्लयुद्धविशारदः संसारवैरी कंसारिर्मुरारिर्नरकान्तकः अनादिब्रह्मचारी च कृष्णाव्यसनकर्षकः शिशुपालशिरच्छेत्ता दुर्योधनकुलान्तकः गणपतिभ्यो नमः। हरिः ओम्।
గణానాన్ త్వా గణానాం గణానాన్ త్వా గణపతిం గణపతిం త్వా గణానాం గణానాన్ త్వా గణపతిం త్వా గణపతిం గణపతిం త్వా గణపతిం హవామహే హవామహే గణపతిం త్వా గణపతిం హవామహే అదితిత్వ ఇత్యదితిత్వే తురాస ఇమం తురాస ఇమం యజ్ఞం యజ్ఞమిమం తురాస ఇమం యజ్ఞం యజ్ఞమిమం యజ్ఞం దధతు యజ్ఞమిమం యజ్ఞం దధతు యజ్ఞం దధతు శ్రోసమాణ దధతు యజ్ఞం దధతు శ్రోసమాణ దధతు శ్రోసమాణ దధతు శ్రోసమాణ శ్రోసమాణ ఇది శ్రోసమాణ ఇమం మే బరుణ మే బరుణ మే బరుణ స్వసి బరుణ మే బరుణ స్వసి హమం స్వసి బరుణ స్వసి హమం వరుణస్వసి హమస్వసి హమమత్యాద్య హమగ్స్వసి హమమత్యాద్య హమమత్యాద్య హమమత్యా చ అద్యాచ మృడయ పాయామి బ్రహ్మణాయామి బ్రహ్మణాయామి మల్లమానో బ్రహ్మణాయామి మల్లమానః బ్రహ్మణా మల్లమానో బ్రహ్మణా మల్లమానస్తత్మల్లమానో బ్రహ్మణా మల్లమానస్తదు మల్లమానస్తత్మల్లమానో మల్లమానస్తదా తదా దత్తదాశాస్తే యజమానో యజమానస్యాస్తే యజమానః శాస్త్రే యజమానస్యాస్తే యజమానో హవిర్భర్యజమానస్యాస్తే శాస్త్రే యజమానో యజమానో హవిర్భిరతి హవిభిః అహేరమానో వరుణో హేరమానో వరుణే వరుణే బోధి ఆజు ప్రప్రాజురాజు ప్రమోసే విమేత్మాపయస్వదీం దేవానాం ధైర్యం సుఖామలస్ఫురందేమింద్రసోమం విమతో క్షేమోస్తు. గోమాత చేసినటువంటి ఉపకారం ఈ లోకంలో ఎవ్వరూ చెయ్యలేరు. అంతటి మహోపకారం చేసేటటువంటి ప్రాణి గోవు. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం. టీబీ వ్యాధి నుండి త్వరగా బయటపడడానికి మరొక ఆయుర్వేద మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ వ్యాధి నుంచైనా సరే తొందరగా బయటపడాలంటే మనసు చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉంటే వ్యాధిని తగ్గించుకునేటువంటి మన లోపల ఉన్న శక్తి బాగా పనిచేస్తుంది. అందులోనూ టీబీ లాంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు మనసుని కనుక ప్రశాంతంగా ఉంచుకోలేకపోతే, అంటే ఎప్పుడు బాధపడుతూ ఉన్నా ఏడుస్తూ ఉండటం, లేకపోతే బాగా కోపంగా ఉండటం, అరుస్తూ ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడడం కష్టం అవుతుంది. అలా కాకుండా మనసుని చక్కగా హాయిగా ఆనందంగా ఉంచుకుని ప్రశాంతంగా ఉంచుకుని సంతోషంగా ఉన్నట్టయితే కనుక రోగనిరోధక శక్తి బాగా పెరిగి తొందరగా వ్యాధి నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ వ్యాధి నుంచి బయటపడడానికి మరొక చక్కటి ఆయుర్వేద ఔషధాన్ని ఇప్పుడు తయారు చేద్దాం. ఈ ఔషధం ఒక ఘృత రూపంలో, అంటే ఒక నెయ్యి రూపంలో తయారు చేస్తాం.
దీన్ని తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటి మొదటి మూలిక ఉసిరి రసం. ఉసిరికాయలు చాలా చాలా మంచి రసాయనం. ఇందులో ఉండేటువంటి విటమిన్ సి శరీరంలో ఉండే హానికారకమైన పదార్థాలను త్వరగా బయటకు పంపించేసి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఉసిరికాయలను ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకుని దాని నుంచి రసం తీయాలి. అంటే ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉసిరి రసాన్ని తీసుకోండి. ఆ తర్వాత ఇందులో వేయవలసినటువంటిది చెరుకు రసం. ఈ చెరుకు రసం కూడా చక్కటి రసాయనంగా ఉపయోగపడుతుంది. అంటే సహజ సిద్ధంగా ఉండేటువంటి ఈ తీపి రసాయనంగా ఉండి మనకి రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి తోడ్పడుతుంది. చెరుకు రసాన్ని ఉసిరి రసంతో సమానంగానే 100 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనకి అశ్వగంధ చూర్ణం కావాలి. అశ్వగంధ కూడా చక్కటి రసాయనం, రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అశ్వగంధ చూర్ణాన్ని 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత వీలైనంత వరకు మేకపాలని, ఒకవేళ దొరకకపోతే ఆవు పాలని వాడుకోవాలి. మేకపాలకి టీబీ బ్యాక్టీరియాని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలా దొరకనప్పుడు ఆవు పాలు తీసుకోండి. దీన్ని కూడా ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. ఇంకా ఇందులో ఆఖరిగా వేయవలసినటువంటి ద్రవ్యం నెయ్యి. నెయ్యి ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మొత్తం మనం తీసుకున్నటువంటి ఉసిరి రసం, అశ్వగంధ చూర్ణం, చెరుకు రసం, పాలు, నెయ్యి, ఈ 5 ద్రవ్యాలని బాగా కలిపేసుకుని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాగనివ్వాలి. అంటే నీరంతా ఎగిరిపోయి కేవలం నెయ్యి లాంటి పదార్థం మిగిలేలాగా కాచుకోవాలి. ఆ మిగిలినటువంటి ఔషధాన్ని చల్లారిన తర్వాత ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక చెంచా పరిమాణంలో ఈ ఔషధాన్ని తీసుకుని ఒక అరకప్పు వేడివేడి పాలల్లో కలిపేసి పరగడుపునే తాగాలి. అంటే పరగడుపునే అంటే ఇంకా ఆహారం తీసుకోకుండా పొద్దున లేచిన వెంటనే అన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు ఒక్కసారి కనుక ఈ నేతి ఔషధాన్ని తీసుకుంటున్నట్టయితే టీబీ వ్యాధిగ్రస్తులు తొందరగా తిరిగి ఆరోగ్యవంతులు అవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని ప్రత్యేక అంశాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన లక్ష్మీ జయంతి సందర్భంగా లక్ష్మీ స్వరూపమైనటువంటి దీపారాధనలు కార్యసిద్ధికి విజయలబ్ధికి ఏ విధంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. ప్రతిరోజు గృహంలో ఈశాన్య దిక్కులో లక్ష్మీదేవి చిత్రపటం ఉంచి ఆ లక్ష్మీదేవి చిత్రపటానికి ఎరుపు రంగు పూలమాలను అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇలా వరుసగా 40 రోజుల పాటు చేసినట్లయితే రుణబాధల నుండి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ప్రతిరోజు మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించిన తర్వాత కొబ్బరి, పంచదార ఈ రెండింటినీ లక్ష్మీదేవికి నివేదించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా గృహంలో శుభకార్యాలు త్వరగా జరుగుతాయి. అలాగే దేవాలయాలలో రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాల దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. దంపతుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని అన్యోన్య దాంపత్యానికి నాంది వాక్యం పలకటానికి రావి చెట్టు క్రింద ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాల దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అలాగే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఎరుపు రంగు పూలమాలను అలంకరించి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కందులతో తయారు చేయబడినటువంటి పదార్థాలను స్వామికి నివేదన చేసి ఆ తర్వాత వాటిని సుమంగళీ స్త్రీలకు పంచిపెట్టినట్లయితే దీని ద్వారా కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఆర్థిక సంక్షోభం ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఆర్థిక విషవలయం నుండి సులభంగా బయటపడటానికి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలను ఒక మాలలాగా కట్టి ఆ హారాన్ని స్వామివారికి సమర్పించాలి. తులసి దళాల మాలను వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించి కొబ్బరి నూనెతో స్వామి ముందు దీపం వెలిగించినట్లయితే సకల ఆర్థిక సంక్షోభాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతున్న తరుణంలో ఆ దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే సకల ఐశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా
దేవాలయాలలో ఉన్నటువంటి జంట నాగుల దగ్గర 3 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే కుజదోషాన్ని నాగదోషాన్ని నివారింపజేసుకోవటానికి, సంతానం లేని వారికి సంతాన సిద్ధిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ప్రత్యేకంగా ప్రతిరోజు పార్వతీ పరమేశ్వర్ల యొక్క చిత్రపటం ముందు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే వివాహం కాని వారికి చాలా తొందరగా వివాహం జరుగుతుంది. విద్యారంగంలో విశేషంగా రాణించి విదేశాలలో ఉద్యోగాన్ని సిద్ధింపజేసుకొని విదేశాలలో ఉద్యోగం ద్వారా అనేక రీతిలలో ధనాన్ని సిద్ధింపజేసుకోవటానికి, అమితమైనటువంటి ధనాన్ని సంపాదించటానికి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి చిత్రపటానికి తెల్లటి పూలమాల అలంకరించి, దుర్గాదేవి చిత్రపటానికి ఎర్రటి పూలమాల అలంకరించి, లక్ష్మీదేవి దుర్గాదేవి ఈ 2 చిత్రపటాల ముందు 19 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు సంధ్యా సమయంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉసిరిక దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సకల దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. శ్రవణ నక్షత్రం 2వ పాదం. ఇది వృషభ రాశికి సంబంధించినటువంటి పాదం, వృషభాంశ. శ్రవణ నక్షత్రం ఏమో మకర రాశిలో ఉన్నది, 2వ పాదం వచ్చి వృషభంలో ఉన్నది. ఇది నవాంశ పాదం. ఈ వృషభాంశ శుక్రుడికి సంకేతం. శుక్రుడు అనగానే ఐశ్వర్యగ్రహము, అదృష్టగ్రహము, భోగభాగ్యములని దరికి చేర్చే గ్రహం. భోగభాగ్య సిద్ధి బాగా ఉండాలంటే శ్రవణ నక్షత్రం 2వ పాదంలో జన్మించాలి. శ్రోణాయాం ద్విజదేవ భక్తి నిరతో రాజాధని ధర్మవాన్. ద్విజదేవ భక్తి నిరత, దేవతల యందు భక్తి, వేదములు, బ్రాహ్మణులు, పూజా పునస్కారములు, వీటి యందు అభిలాష, వీటి యందు ఇష్టత. రాజా ధనీ ధర్మవాన్, రాజయోగములు సిద్ధిస్తాయి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి. ధర్మసిద్ధి పరిపూర్ణంగా ఉంటుంది. ద్వితీయ పాదస్య శుక్రః సబుద్ధిమాన్ రాజపూజ్య సౌమ్యవాన్, సౌమ్యవాక్. సౌమ్య లక్షణమే కాకుండా సౌమ్యవాక్ కూడా. దీనికి కారణం ఏంటంటే దశానాథుడు సహజ శాంత స్వభావి అయిన చంద్రుడు. ఈ చంద్రుడు వృషభ రాశిలో సహజంగా ఉచ్చును పొంది ఉంటారు కాబట్టి 2వ పాదంలో జన్మించిన వారికి నవాంశ చక్రంలో చంద్రుడు వృషభలో ఉంటారు. ఈ వృషభం ఉచ్చకి సంకేతం కనుక సౌమ్యవాక్కులుంటాయి, ప్రసన్నమైన సంపద ఉంటుంది వీళ్ళకి. అలాగే శాంతవాన్ సంపన్న చిరాయు. చంద్రుడు ఎప్పుడైతే నవాంశ చక్రంలో వృషభంలో ఉచ్చును పొంది ఉంటారో ఆ వ్యక్తులు సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని పొందుతారు. అంటే శ్రవణ నక్షత్రం 2వ పాదం వృషభంలో ఉండటం వల్ల పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని పొందుతున్నారు. మనశ్శాంతికి సంకేతంగా ఉన్నది, సంపదకి సంకేతం, సంపదకి నిలయంగా, అదృష్ట యోగాలకి ప్రతిరూపంగా భాసిల్లుతున్నది. ఇక్కడ లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ 2వ పాదంలో జన్మించిన వారు శుక్రవారం నాడు శుభ కార్యక్రమాలు ప్రారంభించిన, శుక్రవారం అదృష్టవారంగా భావించి ఆ రోజున ఇష్టదేవతా ప్రార్థనలు చేసిన, శ్వేతవస్త్రధారులై శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మంచి సత్ఫలితాలు పొందుతారు. ఐశ్వర్య దేవత అయినటువంటి లక్ష్మీదేవిని శుక్రవారం నాడు అర్చించడం, దశానాథుడైన చంద్రుణ్ణి పూజించటం, అలాగే నక్షత్ర దేవత అయిన శ్రీమన్నారాయణమూర్తిని దర్శించడం. ప్రత్యేకంగా రాస్యాధిపతి శని కాబట్టి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకున్న, వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసిన, ఈ దీపారాధన ప్రత్యేకమైనది, వెంకటేశ్వర దీపారాధన అంటాం. అది చేస్తే మరిన్ని శుభయోగాలతో అదృష్టవంతులై విరాజిల్లుతూ ఉంటారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో
శ్రవణ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి ఎటువంటి శుభయోగాలు సంభవిస్తున్నాయో తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వీధి శూలల విషయంలో గృహవాస్తురీత్యా ఆచరించవలసిన గొప్ప విశేషాంశాలు మరెన్నో ఉన్నాయి. గృహానికి ఎదురుగా 10 మంది నడిచేటువంటి రోడ్డు ఉన్నట్లయితే ఎదురుగా వాకిళ్ళు పెట్టకూడదు. రోడ్ల మీద ఎన్నో రకాల ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అందువలన వీటి దృష్టి వీధి శూలగల ఇంటికి తగిలి తీరుతుంది. ఇప్పుడు ఇంటిలోని వారికి దృష్టి దోషం కూడాను కలిగి తీరుతుంది. అందువలన ఆ ఇంట్లో నివసించే వారందరికీ కూడా శారీరక మానసిక వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. తూర్పు వీధి శూల వల్ల రోగ భయం కలిగి తీరుతుంది. వీధి శూల ఉండకపోవటమే మంచిది. తూర్పు వీధి శూల అంటే ఈశాన్యం నుంచి వస్తుందండి బ్రహ్మాండం అని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. కొద్దిగా జాగ్రత్తగా శూలలు లేకుండా చూసుకోవటమే సర్వే సర్వత్రా శుభదాయకం. ఇంటికి సింహద్వారానికి ఎదురుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ బావి అనేటువంటిది ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వారికి ప్రతి క్షణం కూడా భయం ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడా సమస్యలు వచ్చి తీరుతాయి. అలాగే ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఒక పెద్ద కాలువ నీరు కానీ నదీ నీరు కానీ ప్రవహించకూడదు. ఆ ప్రవాహం వల్ల ఇంటి పునాదులు దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇంటి ప్రహరీని ఆనుకొని ద్వారానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు. అలా గనక ఉండటం వల్ల ఆ చెట్టు వేళ్ల వల్ల ఇంటి పునాదులు దెబ్బతినేటువంటి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అలాగే మొత్తశూల అంటే 2 గోడలు కలిసిన మూల పెద్ద ముత్తుపోటు తగిలే ద్వారం కానీ కిటికీలు కానీ ఉండకూడదు. మొత్తశూల అనగా 2 గోడలు కలిసినటువంటి మూల అని. ఈ మొత్తపోటు తగిలే ద్వారం కానీ కిటికీలు కానీ ఉండకూడదు. అలా గనక ఉంటే ధన నష్టం ఇతర నష్టాలు కూడా కలిగి తీరుతాయి. తన ఇంటికి ఇతర గృహాల యొక్క వెన్నుపోటు తగలకూడదు. అంటే తన ఆవరణలోని గృహములే కాకుండా తన ఇంటి సరిహద్దు గల ఇతర ఇండ్ల యొక్క వెన్నుపోటులు కూడా వారి ఇంటికి తగలకుండా తగిన జాగ్రత్త తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఇంటికి వెన్నుపోటు కనుక తగిలినట్లయితే అనేక రకాలుగా ఇంటి యజమానిని చిక్కుల పాలు చేస్తుంది. అందువల్ల ఇంటికి వెన్నుపోటు అనేటువంటిది ఉండకూడదు. స్థలంలో కానీ ఇల్లు కానీ అమ్మదలిచిన వారు ఎక్కువ స్థలం కానీ వరుసగా 2-3 ఇళ్ళు కానీ ఉన్న ఎడల పడమర దిక్కు నుంచి కానీ దక్షిణ దిక్కు కానీ అమ్మవచ్చు. అమ్మేటువంటి విషయంలో అమ్ముకోవాలి అనుకున్నప్పుడు పడమర లేక దక్షిణ దిక్కు నుంచి అమ్ముకోవాలి. మీ స్థలంలో తూర్పు దిశలో ఉన్న స్థలం కానీ ఉత్తరంలో ఉన్నటువంటి స్థలం కానీ అమ్మినట్లయితే తొందరలో మిగతా ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈశాన్యం దిక్కున స్థలం కూడా ముందు అమ్మటం మంచిది కాదు. ఇత్యాది దోషాల యొక్క నివృత్తి కోసం ఎటువంటి వీధి పోట్లు ఎటువంటి వేదాదోషాలు లేకుండా ఇంట్లో ఉన్న అందరూ సుఖశాంతులతో వర్ధిల్లింప చేసుకోవడానికి
వాస్తు యంత్రం అని చెప్పేసి కూడా ఉంది. ఆ వాస్తు యంత్రాన్ని గనక ఇంట్లో గనక మీరు పూజా మందిరంలో ఉంచి జప తపాదులు గనక నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. మతిమరుపు సమస్య నివారణకు ఏకపాద కౌండిన్యాసనం ఉపయోగపడుతుంది. మతిమరుపు అనేది సాధారణంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్య. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ కొద్దిగానైనా మతిమరుపు ఉంటుంది. అయితే ఈ మతిమరుపు తీవ్రతరమైతే అది జీవన విధాన సమస్యగా మారే అవకాశముంది. దీనివల్ల నిత్య జీవితంలోనే కాక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే యోగ సాధన వల్ల మతిమరుపు సమస్యను నివారించుకోవచ్చు. ఇందుకు ఏకపాద కౌండిన్యాసనం ఉపయోగపడుతుంది. కౌండిన్య మహర్షి ఈ ఆసన ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించారు. ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తరువాత తలను నేలకు తాకించాలి. అలాగే ఓ కాలును నేలకు తాకించి మరో కాలును చేతిపై మడిచి ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల మెదడులోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మేధస్సు చైతన్యవంతమై మతిమరుపు సమస్య తొలగుతుంది.